ఖమ్మం జిల్లాలో భారీ వరద నీటి కారణంగా పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఏన్కూరు మండలం నాచారం సమీపంలో ఆలయ దర్శనం ముగించుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం తిరిగొస్తుండగా కారు వరదలో చిక్కుకుపోయింది. ప్రయాణ సమయంలో మార్గ మధ్యంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన వేసిన తాత్కాలిక మట్టి రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే వరద కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా నీటిలో చిక్కుకుపోయింది. కొద్దిసేపటికే వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో కారు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయోందనకు గురయ్యారు. కారు నీటిలో మునిగిపోతూ ఉండటంతో ఆందోళనకు గురైన ఒక మహిళ కారు నుంచి బయటకు వచ్చి ఒడ్డుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆ మహిళ నీటిలో కొట్టుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మహిళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. మహిళను రక్షించిన అనంతరం స్థానికులు ట్రాక్టర్ల సహాయంతో వరద నీటిలో పూర్తిగా చిక్కుకుపోయిన కారును కూడా సురక్షితంగా బయటకు వెలికితీశారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో స్వల్ప గాయాలైన మహిళను కుటుంబ సభ్యులు తక్షణమే ఏన్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. వరద సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్మాణంలో ఉన్న తాత్కాలిక మార్గాల్లో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ఖమ్మం జిల్లాలో భారీ వరద నీటి కారణంగా పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఏన్కూరు మండలం నాచారం సమీపంలో ఆలయ దర్శనం ముగించుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం తిరిగొస్తుండగా కారు వరదలో చిక్కుకుపోయింది. ప్రయాణ సమయంలో మార్గ మధ్యంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన వేసిన తాత్కాలిక మట్టి రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే వరద కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా నీటిలో చిక్కుకుపోయింది. కొద్దిసేపటికే వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో కారు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయోందనకు గురయ్యారు. కారు నీటిలో మునిగిపోతూ ఉండటంతో ఆందోళనకు గురైన ఒక మహిళ కారు నుంచి బయటకు వచ్చి ఒడ్డుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆ మహిళ నీటిలో కొట్టుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మహిళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. మహిళను రక్షించిన అనంతరం స్థానికులు ట్రాక్టర్ల సహాయంతో వరద నీటిలో పూర్తిగా చిక్కుకుపోయిన కారును కూడా సురక్షితంగా బయటకు వెలికితీశారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో స్వల్ప గాయాలైన మహిళను కుటుంబ సభ్యులు తక్షణమే ఏన్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. వరద సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్మాణంలో ఉన్న తాత్కాలిక మార్గాల్లో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.